హలో అందరికీ! వెల్కమ్ టు గ్రిల్ అండ్ చిల్. ఈరోజు మనం ఇంట్లోని పదార్థాలతో 15 నిమిషాల్లోనే తయారయ్యే పుదీనా చికెన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంట్లో ఉండే వాటితో టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. అందరూ మీరు చేసిన ఈ చికెన్ బిర్యానీకి ఫ్యాన్స్ అయిపోతారు. నేనైతే ఇక్కడ ఇద్దరికి సరిపడా చికెన్ బిర్యానీనైతే చేస్తున్నాను. అందుకోసం చికెన్‌ని ఇలా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 1:30 కప్పు బాస్మతి రైస్‌ని నానబెట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఉప్పు, సగం నిమ్మరసం, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, నేనైతే ఇక్కడ 2 చిన్న దాల్చిన చెక్క ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, అలాగే 2 బిర్యానీ ఆకులని వేసుకొని, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని, మంచిగా కలిపి ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేయడానికైతే పక్కకు పెడదాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని, అందులో 4 పచ్చిమిరపకాయలు, సగం కప్పు పుదీనా, సగం కప్పు కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకొక స్టవ్ పైన మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్లో 2 బిర్యానీ ఆకులు, అలాగే 1 టీ స్పూన్ షాహీ జీరా వేసుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. తరువాత మనం మిక్సీ చేసిన పుదీనా పేస్ట్‌ని కూడా వేసుకొని 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. మన కర్రీ రెడీ అయిందా లేదా అని తెలియడానికి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మన రైస్‌ని కూడా చూసుకొని ఇలా 70-80% కుక్ అయింది అని అన్న తర్వాత రైస్‌ని ఈ కడాయిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. ఇలా రైస్‌ని నీట్‌గా స్ప్రెడ్ చేసుకొని, ఉడకబెట్టిన నీళ్ళు ఒక 80-90 ml వరకు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర మరియు బిర్యానీని మరింత రుచికరంగా మార్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ నెయ్యి 3 టేబుల్ స్పూన్ వేసి ఆవిరిపోకుండా మూత పెట్టుకోండి. దీన్ని ఒక 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా 15 నిమిషాల్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.